షుగర్ రాకుండా చేసుకోవటం ఎలా అనేది, వస్తే సులభంగా కంట్రోల్ చేసుకోవటం ఎలా, ఎప్పుడు మందులు అవసరం, ఎప్పుడు మందులు అవసరమైన దశ ఒకటి ఉంటుంది. కొత్తగా వచ్చిన వైద్యాలు ఉన్నాయి దాంట్లో. లావుగా ఉన్నవాళ్ళు లావు తగ్గితే షుగర్ తగ్గిపోద్ది. సన్నగా ఉండే వాళ్ళకి కూడా షుగర్ వస్తే మెటబాలిక్ సర్జరీ అని కొత్త సర్జరీ వచ్చింది 10 ఏళ్ళ నుంచి. పేగులకి చివరుండే భాగం 2 అడుగులు తీసి ఫ్రంట్లో కనిపెడితే వాళ్ళకి షుగర్ లేకుండా పోతుంది. ఇంకా మందులు అక్కర్లా, ఇన్సులిన్ అక్కర్లా. అది కొత్త వైద్యం, ఇదివరకు లేదు. అది ఈ 10-20 ఏళ్లలో డెవలప్ అయిన వైద్యం. బరువు ఉన్నోళ్ళు బరువు 10 కిలోలు తగ్గగానే షుగర్ నార్మల్ అవుతుంది. ఎంత బరువు ఉండాలి, ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలంటే మీ హైట్ని మీటర్లో లెక్కేసుకోండి. 160 సెంటీమీటర్లు అనుకోండి. 5'8" అంటే 160, 5 అడుగులు 8 అంగుళాలు అంటే 1.6 మీటర్స్. 1.6 × 1.6 × 22.5 అన్ని కిలోలు బరువు ఉండాలి మినిమం. 1.6 × 1.6 × 25 అది మ్యాక్సిమం. 5 కిలోలు డిఫరెన్స్ ఉంటుంది. ఆ మ్యాక్సిమం దాటకుండా నువ్వు వెయిట్ ఉంటే నీకు షుగర్ రాదు. అది మధ్య వయసులో వస్తుంది. అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి కుటుంబంలో హిస్టరీ ఉంటుంది. నాన్నకు అమ్మకు షుగర్ ఉంటుంది, వాళ్ళ జీన్స్లోకి ఎక్కువ ఉంటుంది అది. మరి షుగర్ తగిలిచ్చిపోయినాడు మా నాయన అంటే మరి ఆస్తి ఇచ్చినాడుగా, తీసుకున్నావుగా, షుగర్ ఇచ్చా కూడా తీసుకోవాలా? వాళ్ళు ఏముంటే అది ఇస్తారు. వాళ్ళకు ఉన్నది వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఏమి ఇస్తారు? నువ్వు జాగ్రత్తలు పడాలంతే. నువ్వు నీ పిల్లలకి అది ఇవ్వకూడదు అనుకుంటే పెళ్ళి కానోళ్ళు అయితే ముందు జాగ్రత్త. నీకు షుగర్ ఉంటే షుగర్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకు. షుగర్ ఉన్న అమ్మాయి అయితే షుగర్ ఉన్న అబ్బాయిని చేసుకోకండి. ఇద్దరికి షుగర్ అంటే మీ పిల్లలకి గ్యారెంటీ షుగర్ వస్తుంది. ఒకరికైతే తప్పించుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రిస్ట్రిక్షన్స్ పెడితే ఎట్లా అంటే నీ ఇష్టం. ఇంకా నేనేం కాదంటున్నామే. మనం ఉన్న సమస్య చెప్తున్నా. కొన్ని రకాల రోగాలు ముందే చూసుకోవడం న్యాయం. HIV ఎయిడ్స్ ఉందో చూసుకోరా? వస్తే ఇద్దరికి వస్తుంది కదా రేపు. హెపటైటిస్ B అట్లే వస్తుంది. ముందు వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ పెళ్లి చేసుకోవాలా, అప్పుడు రాదు జబ్బు. కనీస ఆరోగ్య జాగ్రత్తలు. అమ్మాయికి నెగిటివ్ గ్రూప్ అనుకో, అబ్బాయికి పాజిటివ్ గ్రూప్ అనుకో, రేపొద్దున బిడ్డ పుట్టేటోడు తల్లికి ప్రమాదం. వాటితో సంబంధాలు పోగొట్టుకోమంటాం అంటే మీ ఇష్టం. అది నా సబ్జెక్టే కాదు అది. నేను చెప్పిన మీరు జాతకాలు చూస్తారు గ్రహాల ఆధారంగా. ఏమి గ్రహాలు అంటే అందులో 2 నీడలు, రాహువు కేతు నీడలు. గ్రహాలు చంద్రుడు గ్రహమే కాదు, సూర్యుడు గ్రహమే కాదు, 4 గ్రహాలు కావాలి మీ 9లో. వాటిని బట్టి మన జీవితాలు నడుస్తాయని మీరు నమ్ముతారు. వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్ సరే గ్రూప్ చూసుకోరా అంటే మీరు వినరు మా మాట. మేమేం చేయాలా? మీ సావుకి మిమ్మల్ని వదిలేయాలి అంతే. ఎప్పుడు పోతాయి నమ్మకాలన్నీ? నేననేది ప్రమాదకరమైన నమ్మకాలు తోలి ఓడినంటున్నా. ప్రమాదం లేని నమ్మకాలతో మేమెందుకు మాట్లాడతాం? మాకేం పని? పాజిటివ్ నెగిటివ్ మగవాళ్ళకి నెగిటివ్ ఏం కాదు, కానీ ఆడపిల్లలు గర్భం దాల్చే వాళ్ళకి నెగిటివ్ ఉండి భర్తకి పాజిటివ్ ఉంటే పుట్టే బిడ్డకి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అని జబ్బు వచ్చే అవకాశం ఉంది. తల్లికి డేంజర్. అది నెక్స్ట్ కాన్పులో ప్రమాదం బయటపడుతుంది. ఇప్పుడు పడదు. ప్రమాదకరమైన సమస్య. అందుకని కౌన్సిలింగ్, పెళ్లి కావడానికి ముందు కౌన్సిలింగ్, సోషల్ కౌన్సిలింగ్ ఎట్లనో మెడికల్ కౌన్సిలింగ్ కూడా ఒక్కసారి చేసుకుంటే మంచిది. వెంటనే కాన్పు కాగానే ఒక ఇంజెక్షన్, యాంటీ-D అనే ఇంజెక్షన్ ఇస్తే ప్రమాదాలు బయటపడతాయి. 72 అవర్స్లో ఇవ్వాలి ఇంజెక్షన్. వేస్తే ప్రమాదం జరగదు. ఉంది, మెథడ్స్ ఉన్నాయి దానికి. ఒక్క బిడ్డను కనేటప్పుడు ప్రమాదం రాదు. రెండో కాన్పప్పుడు ప్రమాదం కనపడుతుంది. వాట్ సైన్స్ హ్యాస్ గివెన్ టు అస్. మన మానవ జాతి పెద్ద ప్రస్థానంలో చాలా కనుక్కున్నట్టు వాడుకోవాలి మనం. వాళ్ళ పూర్వీకులు చెప్పారు, వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్పారు, తప్పేం చెప్పాలా. అనుభవం దాటి చాలా దూరం వచ్చినాం మనం. వచ్చినప్పుడు కొత్త పట్టుకోవాలి మనం. ఇదివరకు కుష్టి అంటే చచ్చిపోయిన వాళ్ళకి లెక్క. ఇప్పుడు కుష్టి అంటే జబ్బే కాదు, గ్యారెంటీకి బాగవుతుంది. ఇదివరకు టీబీ అంటే కోట్ల మంది మరణించారు, ఇప్పుడు టీబీ జబ్బు గ్యారెంటీకి బాగవుతుంది. ఇదివరకు HIV అంటే 30 ఏళ్ళ నాడు ఉచ్చలు వేసుకున్నారు జనం. ఈరోజు HIV అంటే నార్మల్గా బతకొచ్చు మందులు ఓడుకుంటూ ఉంటే. మొదట్లో కేసులు చేసేటప్పుడు 30 ఏళ్ళ నాడు ఆపరేషన్ చేయాలంటే మేము ఒక్కరిమే చేసేవాళ్ళం ఈ ఊళ్ళో. ఆ టైంలో ఎవరు చేసేవాళ్ళు కాదు. తగిన జాగ్రత్తలతో చేయొచ్చు. ఇప్పటికీ చేస్తాం మేము. మా స్టాఫ్ అందరూ మాయమైపోయినారు. నేను ఆపరేషన్ చేసేవాడికి 4 పారిపోయినారు భయపడి.
పేగులు కుళ్ళిపోయి నేను లోపల చేయకపోతే సస్తున్నాడు. కుల్మాల్ అనే గ్రామవాడు ఇప్పటికి ఇంకా బతికే ఉన్నాడు 40 ఏళ్ళ నుంచి. వాడు ఆపరేషన్ చేసుకుని బతికినాక హెచ్ఐవి గురించి ప్రచారం చేసి డిపార్ట్మెంట్లో చేరినాడు. అది ఉపాధి. పక్కన కూర్చుంటే రాదు, షేక్ హ్యాండ్ ఇస్తే రాదు, కలిసి తింటే రాదు, సెక్స్లో పాల్గొంటేనే వస్తుంది. అంత సింపుల్ అది అర్థం చేసుకోవడానికి. మనకి భయాలు, నీళ్ళు గుచ్చుకుంటూ వస్తేనే భయం, మా డాక్టర్లకే భయం, నిలబడాల మందులని భయం. చాలా మంచి జబ్బు సార్ అది. 1000 సార్లు నీడిలు గుచ్చుకుంటే 3కి వస్తుంది. హెపటైటిస్ బి అనుకో 100 సార్లు గుచ్చుకుంటే 3కి వస్తుంది. హెపటైటిస్ సి అనే ఒక దరిద్రం ఉంది, 10 సార్లు గుచ్చుకుంటే 3కి వస్తుంది. అదే ప్రమాదం ఎక్కువ హెచ్ఐవి కంటే.